నా గుండెల్లో ఉన్న బాధను చూసి అందరూ అడుగుతారు, ఇంకా ఎంతకాలం ఇలా బాధపడతామని. కానీ వాళ్ళకు తెలీదు, నేను బాధపడటం లేదు. నా లోపల విడిగిపోయిన నన్ను నేను మళ్ళీ నిర్మించుకుంటున్నాను. తను నాతో లేదనేది ఒక చేదు నిజం, కానీ ఆ నిజానికి భయపడి నేను నా జీవితాన్ని ఆపేయలేను. తను నాకు అన్యాయం చేయలేదు, కేవలం తన దారి తను చూసుకుంది. కానీ తను వెళ్ళిపోయిన రోజు నేను ఒక మనిషిని మాత్రమే కోల్పోలేదు, తనతో కలిసి నేను కట్టుకున్న కలలన్నింటినీ కోల్పోయాను. రాత్రిలో అందరూ నిద్రపోయాక వచ్చే ఆ నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది. బయట ఎవరికీ కనిపించని నా బాధలు అప్పుడు నా గుండెల్లో గట్టిగా అరుస్తుంటాయి. ప్రతి జ్ఞాపకం ఒక గాయం అవుతుంది, ప్రతి గాయం ఒక కథ చెప్తుంది. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది, జీవితంలో అతిగా ఎవరికీ అలవాటు పడకూడదు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వచ్చే నొప్పి మనల్ని పూర్తిగా విరగొడుతుంది. కానీ ఆ నొప్పిని తట్టుకుని నిలబడగలిగితే మనల్ని ఓడించే శక్తి ఈ ప్రపంచంలో దేనికి ఉండదు. ఇప్పుడు నేను ఏడవటం లేదు, మారుతున్నాను. విరిగిపోవటం లేదు, బలపడుతున్నాను. ఎందుకంటే నన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు నా జీవితంలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోవచ్చు, కానీ నా భవిష్యత్తును నిర్ణయించే హక్కు వాళ్ళకు లేదు. అయినా కొన్ని రాత్రులుంటాయి, గుండె నిండా బాధున్నా చెప్పుకోవడానికి ఒక్క మనిషి కూడా ఉండడు. ఫోన్లో 100 కాంటాక్ట్స్ ఉంటాయి, కానీ కాల్ చేయాలని అనిపించే ఒక్క వ్యక్తి మాత్రం అందుబాటులో ఉండడు. ఒకప్పుడు నా నవ్వుకి కారణమైన వ్యక్తే ఇప్పుడు నా నిశ్శబ్దానికి కారణమైపోయింది. తను లేకపోవడాన్ని అంగీకరించాను, కానీ తను వదిలి వెళ్ళిన ఖాళీని మాత్రం ఇంకా అంగీకరించలేకపోతున్నాను. ప్రేమలో ఓడిపోయానని బాధ కాదు, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన మనిషి జీవితంలో నేనంత ముఖ్యమైన వాడిని కాదని తెలుసుకున్న రోజు నుంచే నేను లోపల చనిపోతూ వచ్చాను. ఎంతోమంది వస్తారు వెళ్తారు, కానీ కొందరు మాత్రం వెళ్ళిపోయాక కూడా మన గుండెల్లోనే ఉండిపోతారు. వాళ్ళు మనతో మాట్లాడరు, మనల్ని వెతకరు, కానీ ప్రతిరోజు వారి జ్ఞాపకాలు మాత్రం మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. కానీ ఇప్పుడు నాకు ఒక నమ్మకం ఉంది, ఈ బాధ నన్ను ముగించడానికి రాలేదు, నన్ను మార్చటానికి వచ్చింది. ఈ కన్నీళ్లు నన్ను బలహీనపరచటానికి రాలేదు, నాలో ఉన్న అసలైన బలాన్ని చూపించటానికి వచ్చాయి. ఒకరోజు ఈ బాధంతా జ్ఞాపకం అవుతుంది, ఈ కన్నీళ్ళంతా బలంగా మారతాయి. అప్పుడు నేను నవ్వుకుంటూ ఒక మాట చెప్తాను, నన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు నా కథలో ఒక అధ్యాయం మాత్రమే, కానీ నా కథ ముగింపు కాదు. నన్ను విరగగొట్టింది ప్రేమ కాదు, నన్ను బలంగా మార్చింది అదే ప్రేమ.